చెక్స్ 27 తారీఖున ల్యాబ్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ చెక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు? హుజరాబాద్ మండలం హుజరాబాద్ పట్టణానికి వచ్చిన 41 చెక్లని, ఇల్లంతకుంట మండలంలో వచ్చిన 66 చెక్లని, జమ్మికుంట పట్టణంకి వచ్చిన 129 చెక్లని, ఇలా వీణవంక మండలం వచ్చిన 71 చెక్లని, ఇలా కమలాపూర్ మండలం వచ్చిన 61 చెక్లని, ఇవి మొత్తం కలిపితే 368 చెక్లని మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేరు? ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరు 27 తారీఖు చెక్కులు ల్యాబ్స్ అవుతున్నాయి. మీరు పోయినసారి కూడా ఇదే కథ చేసిర్రు. ఆ చెక్కులు ల్యాబ్స్ అయితే మళ్ళీ ఇలా సగం చెక్కులు గవే చెక్కులు వచ్చినాయి. మళ్ళీ ఈ 27 తారీఖు చెక్కులు ల్యాబ్స్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి వెంటనే ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి. ఎస్, ఇలా మంత్రి గారు వస్తారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. మంత్రి గారు వస్తారంటే మాకేం అభ్యంతరం లేదు కదా. ఇలా మంత్రి గారు వస్తే ప్రోగ్రాం పెట్టుకొని చేయమని చెప్తా ఉన్నాం మేము. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు భయపడుతున్నారా? కేసీఆర్ గారు ఇచ్చిన ఈ 1,116 రూపాయలతో పాటు రేపు మీరు వచ్చి ప్రోగ్రాం పెడితే నేను హుజరాబాద్ నియోజకవర్గంలో మరి మీరు ఇచ్చిన 100 గ్యారెంటీల హామీలో వెంటనే ఇలా ఇక్కడ ఉంది, మీరు ఇది చూడొచ్చు. దీంతో పాటు వాళ్ళు ఇచ్చిన 1,116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని క్లియర్గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు. రేపు మీరు వచ్చినప్పుడు మీరు ప్రజల్లో